హాయ్ గైస్, నేను మీ కళ్యాణిరాజ్. వెల్కమ్ బ్యాక్ టు ఉజమ్మ లైఫ్ స్టైల్ 19. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసేయండి. ఈ వీడియో నైట్ నేను కొన్ని పనులు అయితే ఇలా చేసి పెట్టుకుంటానండి. మార్నింగ్కి అంత హడావిడి పడకుండా ఉండడానికి. అయితే నైట్ నేను ఎలా ప్లాన్ చేసుకుంటాను ఏంటనేది ఈ వీడియోలో మీకు షేర్ చేయబోతున్నాను. అండ్ ఇది నైటు రొటీన్తో పాటు ఎర్లీ మార్నింగ్ డైలీ రొటీన్ కూడా ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను. అయితే మార్నింగ్ వీడియో అనేది ముందు రోజు నైట్ టు నెక్స్ట్ డే మార్నింగ్ అనేది ఉంటుందన్నమాట. వీడియోలోకి వెళ్ళిపోతాం. ఇంకా ఈవినింగు 4కి అలా అయితే పూజా సామాగ్రి అవి ఉంటాయి కదా, అవన్నీ అయితే క్లీన్ చేసి పెట్టుకుంటానండి నెక్స్ట్ డేకే. ఎందుకు అంటే మళ్ళీ ఈవినింగ్ 5 దాటిన తర్వాత పూజా సామాగ్రి అవి కదపకూడదు, మందిరం నుంచి తీయకూడదు, అండ్ క్లీన్ చేయకూడదు కూడా. అందుకని 4కి అలా అయితే క్లీన్ చేసి డైనింగ్ టేబుల్ మీద అయితే పెట్టుకున్నాను. నెక్స్ట్ డే పూజ కానీ అదే పూజన్న లైక్ దీపం పెట్టుకోవాలన్నా వీలవుతుందని. ఇంకోటి ఏంటి అంటే ఇంకా ముందు రోజు మాప్ పెట్టడం కానీ అవన్నీ ఉంటాయి కదా, అలా మాప్ పెట్టుకుంటాను అనమాట. ఫస్ట్ ఇల్లు అవి నీట్గా క్లీన్ చేసి మాప్ పెట్టుకుంటాను. ఫస్ట్ అయితే మాప్ పెట్టి అంటే పూజా సామాగ్రి అవి పొద్దుపోకముందే క్లీన్ చేసుకోవాలి కనుక పూజా సామాగ్రి క్లీన్ చేసుకుంటాను. దీని తర్వాత అయితే ఇల్లు క్లీన్ చేసి మాప్ అయితే పెట్టుకుంటాను అనమాట. మాప్ అయితే పెట్టేశాను. మాప్ పెట్టుకున్న తర్వాత ఇంకా నైటు డిన్నర్ అంతా అవుతుంది కదా. నైట్ డిన్నర్ చేసుకున్న తర్వాత సింక్లో గిన్నెలు ఒకటి రెండు ఎక్కువ ఉన్నా కూడానండి అవైతే ఉంచను, క్లీన్ చేసి పెట్టుకుంటాను. నెక్స్ట్ డే మనకి క్యారేజ్ కానీ పూజ కానీ త్వరగా అవ్వాలి, హడావిడి లేకుండా ఉండాలి అంటే నైట్ చేయవలసిన కొన్ని పనులు ఉంటాయి కదా, అవి ఇవేనండి. అందులో గిన్నెలు క్లీన్ చేయడం, నెక్స్ట్ ఇల్లు అవి క్లీన్ చేయడం, ఎక్కడ ఉన్నవి మెయిన్ అక్కడ మేనేజ్ చేసుకుంటూ ఉండాలి. అలా నేనైతే ఇంకా నైట్ గిన్నెలు అయితే ఇక్కడ క్లీనింగ్ అనేది చేసుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సింకు ఏదైనా మనకి స్మెల్ రాకుండా ఉండాలి అంటే అందులో ఉన్న ఎంగిళ్ళు అన్నీ ఉంటాయి కదా, వేస్టేజ్ అనేది బయట పడేయండి. పడేసిన తర్వాత గిన్నెలన్నీ కూడా క్లీన్ చేసుకుంటే స్మెల్ రాకుండా ఉంటుంది. ఒకవేళ మీరు క్లీన్ చేసుకోలేకపోయిన పరిస్థితిలో ఉన్న కూడా అందులో ఎంగిల్ అనేది రిమూవ్ చేసిస్తే అలా గిన్నెలన్నిట్లో వాటర్ వేసుకుంటే మార్నింగ్ స్మెల్ రాకుండా ఉంటుంది. నేనైతే ఇక్కడ గిన్నెలన్నీ కూడా క్లీన్ చేసి ఇలా బొట్లో అయితే పెట్టుకున్నాను. దీని తర్వాత గిన్నెలన్నీ కూడా క్లీన్ చేస్తాను కదా, బొట్లో పెట్టేసి అయితే ఒక పక్కన పెట్టేశాను. ఇప్పుడైతే గ్యాస్ మీద ఎంగిల్లి జిడ్డు అన్నీ ఉంటాయి కదా, అవన్నీ అయితే క్లీన్ చేసి పెట్టుకుంటున్నానండి. మార్నింగే వాటర్తో ఫుల్గా క్లీన్ చేశాను. ఎప్పుడు కూడా నైట్ క్లీన్ చేస్తాను. ఆ రోజు ఏంటంటే మార్నింగే క్లీన్ చేశాను అనమాట. నాన్ వెజ్ ఏదో కుక్ చేశాను, అందుకని మార్నింగ్ వాటర్తో నీట్గా క్లీన్ చేశాను కదా అని ఇప్పుడైతే అలా క్లాత్తో అయితే నీట్గా ఊడ్చేస్తున్నాను. పైన ఎంగిలి అంత జిడ్డు ఊడ్చుకున్న తర్వాత ఇంకొకసారి తడి క్లాత్తో అయితే నీట్గా ఇలా తుడుచుకుంటున్నాను. గ్యాస్ దగ్గర ప్లేస్ మాత్రం ఎప్పుడు పొడిగా ఉండడానికే ట్రై చేయండి, లేకపోతే బొద్దింకలు కానీ ఎక్స్ట్రా అవన్నీ వచ్చి చేరిపోతూ ఉంటాయండి. దానివల్ల మీరు గ్యాస్ దగ్గర ప్లేస్ మొత్తం ఎప్పుడు డ్రైగా ఉండడానికే ప్రయత్నించండి, డ్రైగా ఉంచడానికి. అయితే ఇంకా గ్యాస్ మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత సింక్లో గిన్నెలు అన్నీ క్లీన్ చేసి పెట్టున్నాను కదా, ఇంకా గ్యాస్ దగ్గర క్లీన్ చేసిన క్లాత్ కూడా నీట్గా క్లీన్ చేసుకొని వాటర్తో ఇంకా సింక్ కూడా ఇక్కడ క్లీన్ చేసి పెట్టుకుంటున్నానండి. మనం గిన్నెలన్నీ క్లీన్ చేసి పెట్టి నెక్స్ట్ గ్యాస్ అన్నీ క్లీన్ చేస్తాం కదా, దీని తర్వాత మోస్ట్ ఇంపార్టబుల్ ఏదైనా ఏరియా ఉందంటే సింకేనండి. సింక్ మనం ఎంత క్లీన్గా ఉంచుకుంటే స్మెల్ రాకుండా బొద్దింకలు రాకుండా ఉంటాయన్నమాట. మనం నైట్ గిన్నెలు కూడా ఎంత వేగంగా క్లీన్ చేసుకుంటే అంత మంచిది. నాకు తెలిసి టైం ఉంటే ఎప్పటి గిన్నెలు అప్పుడు క్లీన్ చేసుకోండి, బర్త్డే నవ్వకుండా ఉంటుంది. అయితే ఇంకా సింక్లో గిన్నెలు క్లీన్ చేసి గ్యాస్ కూడా క్లీన్ చేసుకున్న తర్వాత సింక్ కూడా క్లీన్ చేసి పెట్టేశాను. ఇంకా ఆ పొయ్యి ఉంటాయి కదా గ్యాస్ బర్నర్స్, అవి కూడా ఎక్కడెక్కడ సెట్ చేసుకున్నాక చూసారు కదా, వంటగది అంతా కూడా ఇలా క్లియర్ చేసుకున్నాను నీట్గా నైటే. ఇంకా అలా క్లియర్ చేసుకున్న తర్వాత నైటే ఇంకా ఇంటి గుమ్మాలు కూడా క్లీన్ చేసి పెట్టుకుందాం. మార్నింగే అంటే మార్నింగ్
7కి అలా మా హస్బెండ్ బయటకు వెళ్ళిపోతారండి. అంత వేగంగా ఇటు వంట ఇవన్నీ చేయడం నాకు కుదరదు కదా! అందుకని ఒక్కొక్కసారి నైట్ ఇలా క్లీన్ చేసి పెట్టుకుంటాను. ఒక్కొక్కసారి మార్నింగ్ కొంచెం త్వరగా 4కి, 4:30కి లేచాను అంటే, లేకపోతే 5కి అలా లేచానంటే అలా చేసేస్తాననమాట. నైటే ఎందుకు క్లీన్ చేసి పెట్టేస్తారో అనుకోవచ్చు. నైటు ఈ పని నాకైతే నైటు 10 తక్కువ 9కి స్టార్ట్ చేస్తే 10 తక్కువ 10 అయ్యిందండి. ఇదంతా వాటర్‌తో క్లీన్ చేసి మళ్ళీ ముగ్గులన్నీ పెట్టుకునేసరికి అంత టైము ఒక హాఫ్ అన్ అవర్ అంత టైము మార్నింగ్ కేటాయించాలి అంటే నాకు వంట అవ్వదు. ఇంకా దీపారాధన మార్నింగ్ కూడా అవ్వదు. అందుకని నైట్ అయితే ఇక్కడ క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే హడావిడిలో వాటరు మాకు గ్రీనరీగా ఉంది కదా! అటువైపు ఇంకొక హౌస్ ఉందనమాట. అటువైపు వాటర్ వెళ్ళింది అంటే ఇంకా వాళ్ళతో గొడవలు ఇంకా అదంతా ఎందుకు, ఇంకెందుకనేసి అయితే నైటే క్లీన్ చేసి పెట్టుకుంటాను. నైట్ అయితే ఇంకా నెమ్మదిగా క్లీన్ చేసుకోవచ్చు. ఇంకా మార్నింగే క్లీన్ చేసి హడావిడిగా చేసామనుకోండి, వాటర్ అటువైపు వెళ్ళిపోతే ఇంకా పక్కింటి వాళ్ళతో గొడవలు, మాట పడడం అన్నీ ఉంటాయి. అందుకనేసి అయితే ఇంకా అటువైపు వాటర్ వెళ్ళకుండా నెమ్మదిగా ధీమాగా మనకి నచ్చినంత సేపు నచ్చిన ముగ్గులు వేసుకోవచ్చు నైట్ అయితే. కాకపోతే స్లీపింగ్‌కి కొంచెం లేట్ అవుతది అంతే. ఇంక అంతకు మించి ఏముండదు కదా! మార్నింగ్ ఇదంతా హడావిడి పడే బదులు నైటే ఇలా క్లీన్ చేసుకొని ముగ్గు పెట్టుకోవడం బెటర్ అని నా ఒపీనియను. మీకెలా అనిపించింది కామెంట్ చేయండి. అయితే ఇంకా వాటర్‌తో క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత గుమ్మంకైతే పసుపు రాసేసి ఇలా సింపుల్ రంగోలీ అయితే పెట్టుకున్నాను. దీని తర్వాత కుంకుమ బొట్లు కూడా పెట్టుకున్నా అనమాట. అయితే ఈ చిన్న ప్లేస్‌కే నైట్ కడిగేయాలనుకోవచ్చు. అటువైపు ఉంది కదా! అటువైపు మాకు ఓపెన్ ప్లేస్ ఎక్కువే ఉందండి. ఈ గేట్ ఎదురుగా ఉన్నదే కాదు సైడ్‌న ఉందనమాట. అదంతా క్లీన్ చేయడానికి నాకు టైం పడతది. వాటర్ అంతా ఊడ్చుకునేసరికి. అందుకని నైటే క్లీన్ చేస్తాను. ఇంకా రంగోలీ అంతా అయితే ఇక్కడ పెట్టేస్తున్నాను అనమాట. సింపుల్ రంగోలీ మీకు షేర్ చేస్తున్నాను. ఇది 4 డాట్స్ వస్తది. లైన్స్ లానే వస్తదండి. చాలా బావుంటది సింపుల్ రంగోలీ. ఫ్రైడే ఇంకా సాటర్డే గానీ, థర్స్‌డే గానీ వేసుకోవడానికి బావుంటది ఈ ముగ్గు. ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్‌గా అయిపోతుంది. కొత్త వాళ్ళు కూడా ఈజీగా ఏసుకోవచ్చు. నెక్స్ట్ నచ్చినట్లుగా ఈ ముగ్గుని డెకరేట్ చేసుకోవచ్చు. పసుపు, కుంకుమ ఏస్తే లుక్ అనేది సూపర్ అయిపోతుందండి. చాలా బావుంటుంది. అంత బావుంటదనమాట ఈ ముగ్గు. అదే సింపుల్ రంగోలీ కూడా మీకు షేర్ చేస్తున్నాను. 4 డాట్స్ ఇంకా 2 డాట్స్ వస్తాయన్నమాట పక్కన. ఇలా లైన్స్ మధ్యలో లైన్స్ గీసేస్తే సరిపోతుంది. ఇంకా డాట్స్‌లా కనిపిస్తున్నాయి కదా! దానికి ఇంకా ఖాళీలా ఉందని మా పక్కింటి ఆవిడ ఎలాగంటే ఇంకా చిన్న చిన్న లైన్స్‌లా వేశానండి. ఆ లైన్స్ అనేవి వీడియో షూట్ చేయలేదంటే లైన్స్ వేసినట్లుగా అంతా అయిపోయింది. వీడియో షూట్ చేస్తాననేటప్పుడు లైన్స్ వేయొచ్చు కదా కళ్యాణి బాగుంటుంది అనేసి లైన్స్ అయితే వేశాను. అప్పటికే పసుపు అంటే ఫ్రైడే కదా నెక్స్ట్ డే అనేసి అయితే అన్నీ వేసుకుంటున్నాను అనమాట. కలర్స్ అవి పసుపు కుంకుమ కలర్స్ అవి నెక్స్ట్ మధ్యలో పసుపు అన్నీ వేసేసాను. వేసుకున్న తర్వాత ఇలా లైన్స్ వేయమంటే వేసాను అనమాట. చాలా బాగుంది లుక్ వైజ్గా అయితే. ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. ఫైనల్గా అయితే గుమ్మం ముందు ఇలా చిన్న రంగోలి పెట్టాను. ఆ డిజైను ఉంటే అచ్చులు ఉంటాయి కదా ఉంటే నెమళ్ళు అవి వేశానండి ఫ్రైడే అని. ఇంకా అంతటితో అయితే నైట్ చూసారు కదా నైట్ ఎన్ని పనులు చేశానో ఆ పనులన్నీ నేను మార్నింగ్ చేయాలంటే నేను ఇంకా 3కో ఎంతకో లేవాలండి. నాకు క్యారేజు పిల్లల్ని అదే బన్నీ బాబుని రెడీ చేయడం ఇవన్నీ అవ్వవు. ఇంకా అన్నీ చేసినా కూడా మార్నింగ్ 5కి అలా లేచాను. దీపారాధన ఫాస్ట్గా చేసుకోవాలి అని. ఇంకా 5కి అలా లేచి గేట్ అంతా తీసాననమాట. మీకు ఒకసారి చూపిద్దాము మన గార్డెన్ అని. అప్పటికే లైట్‌గా వర్షం పడినట్లుంది. వర్షం పడింది కదా! అలా చిన్న వీడియో క్లిప్ తీసేసి ఇంకా ఒకవైపు హాట్ వాటర్ పెట్టి తాగేసిన తర్వాత టీ కూడా పెట్టుకొని తాగేసాను. అతను ఇంకా లేవలేదండి. ఇంకా లేవలేదు కదా! ఇంకా లేపి ఎందుకు టీ ఇవ్వడం అని నేనే టీ పెట్టుకొని తాగేసాను. తాగేసిన తర్వాత ఇక్కడైతే టీ తాగే ముందే రుబ్బనేది బయటికి తీసాను. కూలింగ్ తగ్గుతుంది కదా అని. కూలింగ్ తగ్గిన తర్వాత ఇంకా అట్లు సారీ రుబ్బు అనేది ఉందనమాట. ఇడ్లీ రుబ్బు. ఇడ్లీ కన్నా ముగ్గురికి 3 కుడుములు అన్నట్లు వేసిస్తే బెటర్ కదా! ఒకే ట్రిప్ అయిపోతుంది. మళ్ళీ టైం వేస్ట్ అనేసి అయితే ఇలా వేసేసాను. కుడుమైతే పెట్టుకున్నాను.
కుడుము పెట్టుకున్న తర్వాత ఇటువైపు అయితే చట్నీ కోసం పల్లీలు అయితే వేయించుకుంటున్నానండి. యాక్చువల్లీ ఆ రోజు పులిహోర, బంగాళదుంప కూర ఇవన్నీ ప్రిపేర్ చేశానండి. కాకపోతే ఒక 3 డేస్ మీకు వీడియోస్ అనేవి పోస్ట్ చేయలేదు కదా! ఆ 3 డేస్ నా మొబైల్ అనేది కొంచెం డిస్‌ప్లే ఉంటది కదా! అది పోయింది. దానివల్ల వీడియోస్ కూడా క్వాలిటీ రాలేదు. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. కొత్త మొబైల్ వచ్చినంత వరకు పోయిందనమాట. ఏమైందంటే లాక్ అనేది అస్సలు ఓపెన్ అవ్వలేదండి. పులిహోర అన్నీ చేశాను. ఇది చూసారు కదా! దీపారాధనకు ముందే పులిహోర అన్నీ తయారు చేశాను అమ్మవారికి పెడదామని. కాకపోతే వీడియో తీద్దాము అనేసి ఎంతసేపు ట్రై చేశానండి. అస్సలు కాలేదు. లాక్ రాలేదస్సలు. అంటే అప్పుడే బాగు చేయడం వల్ల ఏంటో స్ట్రక్ అయింది. దేవుడి దయ వల్ల ఈ వీడియోస్ అన్నిటికి బానే ఉంది. దీపారాధన చేయడం, మార్నింగ్ ఇడ్లీ పెట్టడం అన్నంత వరకు బానే ఉందండి. ఇంకా దీపారాధన చేసుకున్నాక పులిహోర పోపు పెట్టడం ఒక్కటే ఉంది. ఇంకా పులిహోర ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి దీపారాధన చేసుకుందాము. దీని తర్వాత పులిహోర అవి పోపు పెడదాము అనుకున్నాను. అంతలోపు ఇంకా సెల్ అనేది స్ట్రక్ అయిపోయింది. దానివల్ల వీడియోస్ అనేవి ఇంకా తీయలేదండి. అయితే చూసారు కదా! నైట్ అన్ని పనులు చేసుకోవడం వల్ల మార్నింగ్ అరౌండ్ నాకు 6:30 కల్లా నా దీపారాధన అనేది ఇక్కడ కంప్లీట్ అయిపోతుందండి. కాకపోతే ప్రతీది కూడా వీడియో తీయడానికి అదే టైం అనేది వీడియో తీయలేదు మీకు. గడియారంలో గానీ, సెల్‌లో గానీ. కాకపోతే 6:30కి ఇక్కడ నా దీపారాధన అయిపోయింది. నైట్ అన్ని పనులు కంప్లీట్ చేసుకోవడం వల్ల. ఇంకా దీపారాధన అయిపోయిన తర్వాత కుడుము పెట్టాను అని చెప్పాను కదా! పల్లీలన్నీ వేపానని. ఇంక ఇక్కడ చట్నీ కూడా పోపు పెట్టుకుంటున్నాను. దీని తర్వాత పులిహోర పోపు అన్నీ పెట్టానండి. చెప్పాను కదా! సెల్ అనేది పోవడం, ఇంకా మళ్ళీ బాగు చేయడం, ఆ లాక్ అనేది ఓపెన్ అవ్వలేదు. అందుకనేసి అయితే మీతో షేర్ చేయలేదు. నైట్ ఇన్ని పనులు చేసుకోవడం వల్ల నాకు మార్నింగ్ రొటీన్ అనేది కొంచెం త్వరగా అయిపోయింది. అంత హడావిడి పడకుండా. అయితే చూసారు కదా! ఈ డైలీ రొటీను మీకు ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేసేసేయండి. చూసారు కదా! ముందు రోజే మామిడి కొమ్మలు అవన్నీ అరేంజ్ చేసుకోబట్టి గుమ్మాలకి మామిడి తోరణాలు పెట్టేసి చక్కగా దీపారాధన కూడా వేగంగా కంప్లీట్ అయిపోయింది. అది ఇక్కడ ఏంటంటే టిఫిన్ అనేది మా హస్బెండ్‌కి అయితే టిఫిన్ ఇచ్చేస్తున్నాను. టిఫిన్ ఇచ్చేసిన తర్వాత మరి వీడియోస్ అనేవి ఎక్కడ షూట్ చేయలేదండి. వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.